సో ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యుడైనటువంటి పేతురుతో చెప్తున్నటువంటి మాట దయచేసి మనం బైబిల్లో నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతానండి, దయచేసి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత సమయం వేస్ట్ అవ్వద్దు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఆయన శిష్యులలో ఒకడైనటువంటి పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ పేరు పేతురు. ఏం పేరు? పేతురు. నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడా, కట్టుదువు అన్నాడా? పేతురుతో చెప్తున్నాడు, నేను నా సంఘమును కడతాను. ఎక్కడ కడతాను? బండ మీద కడతాను. ఏ బండ అది? క్రీస్తు అనే బండ. క్రీస్తు అంటేనే బండ. పేతురు అంటే రాయి, అవునా అండి? పేతురు అంటే రాయి కదా. సో ఇప్పుడు రాయి మీద కడతానంటున్నాడా, బండ మీద కడతానంటున్నాడా? ఆ బండ క్రీస్తే అనే విషయాన్ని మనకు ఎక్కడ చెప్పాడంటే కొరింథీ పత్రికలో ఆనాడు ఇశ్రాయేలు నీళ్లు తాగారు కదా, ఆ బండ క్రీస్తు అన్నాడు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న బండ ఏది? యెరూషలేములో ఉన్నటువంటి బండల, లేదా సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి బండల? ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలా మంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు పేతురు అనే బండ మీద కడతానని చెప్తున్నాడు అంటున్నారండి. పేతురు అంటే కింద అర్థం ఏమిచ్చాడండి? రాయి అని అర్థం ఉందా లేదా? సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక సంఘమును నిర్మాణము చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి సంఘాన్ని కడతానంటున్నాడు? నా సంఘమును నేను కట్టుదును. సంఘము కట్టాలంటే ఏం కావాలి? సంఘము కట్టాలంటే ఏం కావాలి? ఇసుక కావాలా సంఘం కట్టడానికి? ఈనాడు సంఘం కట్టాలంటే ముందు స్థలం కావాలనుకుంటున్నారు. ఏం కావాలా? నేను సంఘం కడుతున్నానండి, నాకు ఒక 100 గజాలు, 500 గజాలు, 1000 గజాలు, లేకపోతే ఎకరమో 2 ఎకరాలు, ఏం కావాలా? స్థలం కావాలా. సంఘం కట్టడానికి ఏం కావాలా? కొంచెం నేను తేడాగానే మాట్లాడతా, మీరు జాగ్రత్తగా గమనించాలా. ఎవరు తప్పులు ఉంటే నన్ను వెంటనే ప్రశ్నించాలా. సంఘం కట్టడానికి ఏం కావాలా? స్థలం కావాలి. ఇప్పుడు సంఘం కట్టడానికి ఏం కావాలి? స్థలం కావాలి. తర్వాత ఏం కావాలి? డబ్బులు కావాలి. సంఘం కట్టడానికి ఏం కావాలా? డబ్బులు కావాలి. డబ్బుల కోసం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి అడగాల. దేవుడు పైనుంచి వెంటనే మనకు కురిపిస్తాడా? వెంటనే ఏం చేయాలి తెలుసా? చర్చి కట్టాలంటే సందా బుక్కులు కొట్టియాల. ఏనోష్ గారు కొంచెం జాగ్రత్తగా వినాలని కొంచెం తేడా మాట్లాడతా. సందా బుక్కులు కొట్టియాల. సందా బుక్కులు కొట్టిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఎవరితో రాపియాలా? సంఘంలో ఉన్న పేదవాంతో రాపియం. మనం ఎవరితో రాపిస్తామండి? ఆ పరిసరాలలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద అమౌంట్ రాపిస్తారు. ఎందుకంటే పేజీలో ఫస్ట్ నెంబర్ ఎక్కువ ఉంటే తర్వాత ఇచ్చే వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఇస్తారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు మీ చర్చి కట్టడానికి మీకు కావాల్సింది ఒకటి స్థలము, రెండవది డబ్బు, మూడవది ఏం కావాలి? అదే డబ్బు అంటే చందా బుక్ తోటే డబ్బు వస్తుంది కదా. మూడవది ఏం కావాలి?
ప్రజలను ఆకర్షించే అటువంటి మాటలు, శక్తులు కావాలి. ప్రజలను ఆకర్షించే మాటలు కావాలి. పైన ఒక మాట రాస్తారు, ఏంటో తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, నువ్వెందుకు బయట నిలబడుతున్నావు? ఇప్పుడు ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా? భూ సంబంధమైనటువంటి మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను. నేను సంఘం నిర్మాణం గురించి మాట్లాడట్లేదు. మీ దృష్టిలో లేదా ప్రజల దృష్టిలో సంఘము అంటే ఏమనుకుంటున్నారంటే ఒక నిర్మాణము, ఒక కట్టడము అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో సంఘము అంటే భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణము కాదు. యేసు ప్రభువారు సంఘాన్ని కడతాను అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎలా కట్టగలిగాడు ఆయన సంఘాన్ని? ఒక 10,000 మందిని పోగేసి మీటింగ్ పిలిచి సంఘాన్ని కట్టాడా? ఎప్పుడు స్థాపించబడింది లేదా ఎప్పుడు కట్టబడింది ఆ నిర్మాణం అని ఆలోచించగలిగితే, క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యేసు ప్రభువు యూదుల చేత కుట్ర గావింపబడి రోమిల చేత సిలువ వేసి చంపబడ్డాడు. అంతవరకు మనందరికీ స్టోరీ తెలుసు. యేసుక్రీస్తును సమాధిలో ఉంచారు. ఆయన తిరిగి లేస్తాడో లేకపోతే ఆయన శిష్యులు ఎత్తుకుని వెళ్తారో అని అక్కడ ఉన్నటువంటి యూద మత పెద్దలు రోమా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన సమాధిని పూర్తిగా బంధించి వేశారు. కావలి వారిని ఉంచారు. ఆయన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి యేసు ప్రభు వారు మరణమును జయించి తిరిగి లేచాడు. అప్పుడు స్థాపించబడిందా సంఘం? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవగానే సంఘం స్థాపించబడిందా? అవునో కాదు చెప్పండి, అవునా కాదా? లేదు. మరి యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు స్థాపించబడినటువంటి సంఘము 40 రోజులు యేసు ప్రభు వారు ఆ శిష్యులకు కనపడ్డాడు. దాదాపు ఒక్క దినమంది 500 మందికి కనిపించాడని కొరింథీ పత్రికలో మనం అనేక సార్లు చదివామా మళ్ళీ చదువుతారా? మీరంతా బోధకులు కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో ఇప్పుడు 500 మందికి ఒక్కసారి కనపడ్డప్పుడు సంఘం స్థాపించబడిందా? నో? లేదు కదా. యేసు ప్రభు వారు 500 మంది కనపడ్డ తర్వాత ఆయన 40 రోజులు వారికి కనపడ్డాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనకు రాయబడింది. ఒకసారి చూస్తారా? అపోస్తల కార్యం 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు దయచేసి మనం చదువుదాం ప్రియులారా. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా ఏం చేశాడండి? ఎన్ని రోజులు? 40 రోజులు వారికి కనిపించాడు. 40 రోజులు కనిపించిన తర్వాత ఆయన వారు చూస్తుండగా ఏమయ్యాడంటే, కొంచెం కిందికి వద్దాం, 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం దంచుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. యేసు ప్రభు 40 రోజులు కనిపించాడు. వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు స్థాపించబడిందా సంఘం? ఆయన పుట్టినప్పుడు స్థాపించబడలేదు.
ఆయన చనిపోయినప్పుడు స్థాపించబడలేదు, ఆయన సమాధి నుండి తిరిగి లేచినప్పుడు స్థాపించబడలేదు, ఆయన ఆరోహణమైనప్పుడు కూడా స్థాపించబడలేదు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడ కూడా ఒక నిర్మాణాన్ని చేపట్టలేదు. అవునండి? ఎక్కడైనా ఒక నిర్మాణాన్ని చేపట్టాడా? ఆయన వెంట 12 మంది అపోస్తలులు ఉన్నారు. వాళ్ళని ఏమైనా మీరు ఇది కట్టండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తా, వచ్చిన తర్వాత ఇక్కడ ఆరాధిద్దామని చెప్పాడా? చెప్పాడండి? సో ఇక్కడ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఏంటి అని అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కానివ్వండి, ఆయన చనిపోయినగా అప్పుడు కూడా ఏం లేదు, నిర్మాణ క్రమమైనటువంటి ఆధారాలు ఏవి మనకు కనిపించదు. మరి కడతానన్నాడు కదా, ఏం కడతానన్నాడు? సంఘాన్ని కడతానన్నాడు. ఎలా కడతాం అనుకున్నాడు ఆయన? మనం అనుకున్నట్లుగా భూభాగము లేదు, మనం అనుకున్నట్లుగా ఆర్థిక వనరులు లేవు, మనం అనుకున్నట్లుగా ఏదో ఈ భూసముద్ర మెటీరియల్స్ ఏవి లేవు, ఇసుక, కంకర, రాళ్ళు, ఇటుక, సిమెంటు, ఐరన్ ఏది లేదు. మరి ఎలా కడతాడు? ఆయన ఉద్దేశములో సంఘాన్ని కట్టడం అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకు కనపడ్డ తర్వాత కూడా ఆయన నిర్మాణాన్ని చేపట్టలేదు. కానీ ఒక మాట చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకేమంటారన్నాడు? సాక్షులై ఉంటారు అన్నాడు. ఇక్కడ 3 ప్రాంతాలు కనబడుతున్నాయి. ఒకటి 8వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒకటి ఏంటండి? యెరూషలేము. రెండవది ఏంటిదండి? యూదయ. తర్వాత 3వది ఏంటిది? సమరయ. 4వది ఏంటిది? భూదిగంతములు. అంటే దీని అర్థం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువు యొక్క సంఘ నిర్మాణము ఎక్కడెక్కడ జరగబోతుంది? యెరూషలేము ఒక్క దగ్గర కాదు, యూదయాలో కాదు, సమరయలో కాదు, బూదిగంతముల వరకు ఆయన యొక్క సంఘము నిర్మాణము జరగబోతుంది. అంటే ఎంత పెద్ద భూభాగం కావాలి? అర్థమైందా నేను చెప్పిన ప్రశ్న మీకు? కేవలము మనము నిర్మాణము సంఘము కడతాడనంటే ఎంతసేపు ఏమనుకుంటున్నాం మనం? ఒక స్థలాన్ని మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఒక స్థలములో చేసేటువంటిది నిర్మాణము భూ సంబంధమైనటువంటి నిర్మాణం. అదే ఆత్మ సంబంధమైనటువంటి నిర్మాణం గురించి ఆలోచిస్తే అపోస్తలులకు అధికారం ఇస్తున్నాడు. యెరూషలేములోను యూదయ మరియు సమరయ దేశంలో ఎందంతటను బూదిగంతముల వరకు నాకు మీరేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. అనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఏ ఆజ్ఞనైతే యేసు ప్రభు వారు ఇచ్చారో అదే ఆయన సంఘం యొక్క నిర్మాణము. ఇప్పుడు మరి అది నిర్మాణం జరగాలంటే, ఆ బూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలంటే ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలో అది 2వ అధ్యాయంలో మనకు చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. మీ దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్ మీరు తెరిచి ఉంచితేనే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అది మూస్తే మీకు అర్థం కాదు. మీ అందరికీ అందుకే నేను ముందుగా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు స్థాపించినటువంటి సంఘము లేదా యేసుక్రీస్తు చేత నిర్మించబడినటువంటి ఈ సంఘము యొక్క ప్రారంభ దినము ఎప్పుడో ఎక్కడో ఇప్పుడు మనము చూడబోతూ ఉంటాం ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదివి తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పెంతెకోస్తు అనే పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎప్పుడు వచ్చింది పెంతెకోస్తు పండగ? పెంతెకోస్తు పండగ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? పస్కా పండగ అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ వస్తుంది. ఈ పండగలు ఎవరివి?
ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఐగుప్తు నుండి విడుదల పొందారు కదా. ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత వారు జరిగించినటువంటి మొట్టమొదటి పండగ ఏంటంటే పస్కా పండగ. ఈ పస్కా పండగకు మరొక పేరు ఏంటంటే 7 వారముల పండగ. 7 వారములు అంటే వారానికి 7 రోజులు, 7 ఏళ్ళలో ఎంత 49. 50వ రోజు చేసే పండగను ఏమంటారంటే పెంతెకోస్తు అంటారు. పెంట అనే మాటకు ఎంత 5. పెంట అంటే 5, పెంటెకోస్తస్ అంటే 50వ దిన, 50వ రోజు. హెబ్రీ భాషలో పెంట అంటే 5 అండి. మన భాషలో పెంట అంటే ఏంది? పెంట అంటే ఏంది మన భాషలో? బయట వేస్తాం కదండి, అర్థమైందా? కానీ వాళ్ళ భాషలో పెంట అనే దానికి అర్థం ఏంటంటే 5, అవునా? సో పెంటెకోస్టస్ అనేటువంటి దాని అర్థం ఏంటంటే 50వ రోజు. దేనికి 50వ రోజు? పస్కా పండగ ప్రారంభము నుండి పెంతెకోస్తు పండగ వరకు జరిగేటువంటి దినాన్ని ఏమన్నారంటే పెంటెకోస్టస్ అన్నారండి. సో ఈ పెంతెకోస్తు అనే పండగ దినాన అందరూ ఒక చోట కూడుకొని ఉన్నారు. ఏం చేయడానికి? ఎవరిని గణపరచడానికి? యేసుక్రీస్తునా? ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించినటువంటి మా గొప్ప దేవుడైనటువంటి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఎక్కడ చెదిరిపోయినా, ఎక్కడ నివాసం ఉన్నా వారు ఎక్కడికి వచ్చేవారండి? యెరూషలేముకు వచ్చేటువంటి వారు. యెరూషలేములో మొట్టమొదట దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరండి? సొలొమోనే కదా. మరి యెరూషలేములో సొలొమోను మహారాజు పరిపాలించినప్పుడు ఆ యెరూషలేము దేవాలయం చుట్టూ ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లేదు, యెరూషలేము అంతా ఆక్రమించబడింది. కానీ సొలొమోను పరిపాలించినటువంటి ఆ దినములో యెరూషలేము ఎంత పెద్దగా ప్రాంగణాన్ని కలిగి ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఏటా, అది ఎప్పటి వరకు తెలుసా? యేసుక్రీస్తు తిరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా ప్రతి ఏటా వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారట? యెరూషలేము దేవాలయానికి వెళ్ళి కానుకలు అర్పించేటువంటి వారని మనం సువార్తలలో, లూకా సువార్తలు చదివాం. అంటే సొలొమోను కాలము నుండి యేసుక్రీస్తు కాలం వరకు యెరూషలేము దేవాలయం ఉందా? మీకు అర్థమైంది ఇప్పుడు? సో అక్కడికి ప్రతి ఏటా కేవలము టౌన్లో ఉన్నోళ్ళే కాదండి, యెరూషలేము పట్టణంలో ఉన్నోళ్ళే కాదు, అన్ని ప్రాంతాల వారు అక్కడికి వస్తున్నారు. దేనికి? ఎవరిని ఆరాధించ? యేసుక్రీస్తునా, యెహోవా దేవున్నా? యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అంతేనా? సో ఇప్పుడు యేసుక్రీస్తు స్థాపించాలనుకున్నటువంటి, నిర్మించాలనుకున్నటువంటి ఆ సంఘము యొక్క డేట్, టైము అవన్నీ ఒకటి ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు చేయాలి దీని ఓపెనింగ్? చర్చ్ ఓపెనింగ్ ఎప్పుడు చేయాలి? మనందరం ఎప్పుడు చేస్తాం? ఇవాళ మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? నేను చెప్పను ఎందుకు కూర్చున్నారు ఇక్కడ. ఒక సెలవు దినం ఉంది కాబట్టి మీరు ఎందుకు కూర్చున్నారు, అంతేనా అండి? సెలవు లేకపోతే మీలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మీరు రాగలుగుతారా? అందుకని ఏదైనా మీటింగ్ పెట్టుకుని మనం ఎప్పుడు పెట్టుకుంటామంటే సెలవు దినాన పెట్టుకుంటాం, అవునా? ఇప్పుడు పెంతెకోస్తు పస్కా పండుగ నుండి పెంతెకోస్తు పండుగ దినం వరకు వీళ్ళందరూ కూడా పండుగను ఆచరించడానికి ఎక్కడికి వస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటారు తెలుసా వీళ్ళు? 5 రోజులా? వారం రోజులా? 50 రోజులు ఉండాలంటే వాళ్ళకు అకామిడేషన్స్ ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? మరి వాళ్ళ చుట్టాలు, పక్కాలు, బంధువులు, స్నేహితులు అక్కడ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కలిసి మరలా ఒక దినాన ఎక్కడికి వెళ్తారు? పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎక్కడికి వెళ్తారండి? యెరూషలేముకు వెళ్తారు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా లాస్ట్ డేట్ ఎక్కడికి వెళ్తారండి?
ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒక మంచి రోజు చూడాలి, ఒక మంచి సమయాన్ని చూడాలి, ఆ రోజే రిబ్బన్ కటింగ్ జరగాలి. అందుకనే యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. 1వ అధ్యాయం 5వ వచనం అపొస్తలుల కార్యంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన దేనికి కనిపెట్టాలి? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి. సో ఇప్పుడు అపోస్తలులు కనిపెట్టారు, ఆ దినము రానే వచ్చింది. అది ఏ దినమట? పెంతెకొస్తు పండగ దినము. ఆ రోజు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈ అపోస్తలుల 2వ అధ్యాయం నేను చెప్పడానికి కనీసం 2-3 రోజులు టైం తీసుకుంటా, అంత సమయం లేదు కాబట్టి మీకు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు పేతురుతో పాటు 12 మంది అపోస్తలుల మీద పరిశుద్ధాత్ముడు దిగడం ద్వారా వారు ఏం మాట్లాడారట? అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే ఏంటి? నాకు రాని భాష నాకు అన్య భాష. అందునా మీకు రాని భాష మీకు అన్య భాష. ఇందాక నేను ఫస్టే ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పిన, మీరు ఇంగ్లీష్లో పంపిస్తే నాకు ఎలా అర్థం అవుద్ది అని. నాకు ఇంగ్లీష్ రాలేదనుకో, నువ్వు ఇంగ్లీష్లో పంపిస్తే ఎలా చదవగలుగుతా? అదే నువ్వు నాకు వచ్చిన భాషలో పంపిస్తే నేను వెంటనే అర్థం చేసుకోగలుగుతా. ఆ రోజు యెరూషలేము దేవాలయము దగ్గర అనగా పెంతెకొస్తు అనే పండగ దినాన ఎవరెవరు వచ్చారో తెలుసా మీ అందరికీ? ఆ 15 భాషలు మాట్లాడేటువంటి వారు. నేను 15 భాషలని కూడా చెప్పను, అంతకు మించి అని చెప్తా. ఎందుకు ఒకసారి చూద్దాం. అపోస్తలుల 2వ అధ్యాయానికి వచ్చేయండి. అపోస్తలుల 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. ఈ వచనాన్ని మళ్ళొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 30 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 30 మందికి నేను ఏ భాష మాట్లాడితే అర్థమవుతుంది? తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, మీలో ఎంతమందికి అర్థమవుతుందో చేయలేపరా? ఎంతమందికి అర్థమవుతుందో చేయలేపండి అంటున్నా. అర్థమైన వాళ్ళు చేయలేపండి కనీసం. 1, 2, 3 ఇంకా 4. కొద్ది మందికి అర్థమవుతుంది కదా ఇంగ్లీష్లో మాట్లాడితే. ఒకవేళ నేను తమిళ్ మాట్లాడితే, మలయాళం మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుద్దా? కాదు. సరే, నేను తెలుగే మాట్లాడుతున్నా. ఇక్కడ తెలుగు రానోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుంది నేను మాట్లాడేది? తెలుగు రానోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అర్థమవుద్దా? పక్కన ఆయన అడుగుతాడు, ఏమో చెప్తున్నాడు ఏంటి? కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళు మనకు వచ్చిన భాష మాట్లాడకుండా వేరే భాష మాట్లాడితే వాడు తిడుతుండేంది మనల్ని అంటాం. తిట్టట్లేడు, నీ గురించి మంచిగా వాడు తిట్టినా మనం ఏం చెప్తాం? మంచిగా చెప్తున్నా, ఎందుకంటే గొడవ కావద్దని. ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారో తెలుసా ఇక్కడ? చూద్దాం ఎంతమంది ఉన్నారో. మీకు ఈ వచనాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థం అవడానికి కొంత సమయాన్ని కూడా తీసుకుంటా. 6వ వచనంలో, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు అంటే మాట్లాడేటువంటి వారా వినేటువంటి వారా? జాగ్రత్త. అందుకే మాట్లాడేటువంటి వాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఏ భాష మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ వినేటువంటి వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? మీకు ఇంకా నాకు పాయింట్ అర్థం కాలే.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు కదా, మన దగ్గర ఒక 20 భాషలు వచ్చేటువంటి వారు ఉన్నారు అనుకుందాం. అనుకోండి కాసేపు, ఎవరికి నచ్చిన భాష వారు ఎంచుకోండి. మీకే చెప్తున్నా, మీకు వచ్చిన భాష, మీకు నచ్చిన భాష ఎంచుకోండి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతుంటే మీకు ఎందుకు అర్థమవుతుంది? ప్రశాంత్, అర్థం కాలేదా? నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీరు ఒక భాష ఎంచుకున్నారు, నా భాష మీకు ఎలా అర్థమవుతుంది? ఎంచుకోమంటున్నా. మీకు నచ్చిన భాష మీరు ఎంచుకోండి. మీకు నచ్చిన భాష మీరు ఎంచుకుంటే నేను ఏదో ఒక భాష మాట్లాడితే అది మీకు ఎలా అర్థమవుతుంది? మీ భాషలో అర్థమవుతుంది. మీకు లాజిక్ అర్థం కాలేదు ఇంకా? బ్రదర్, నీకు అర్థమైందా? నాకు వచ్చిన భాష నేను మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా మీకు ఎలా వినిపిస్తుంది అంటే డైరెక్ట్ ట్రాన్స్లేట్ అయిపోతుంది మీకు. ఎందుకు అర్థం కావట్లేదంటే వీళ్ళు మాట్లాడుతున్న భాష పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతున్నారు. ప్రతి వాడికి వాడి భాషలోకి అర్థమైపోతుంది. ఇంతకు వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏది? వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏది? ఇది నేను అన్య భాషల గురించి చెప్పేటువంటి సబ్జెక్టు, కానీ మీకు అర్థం కావడానికి కొంచెం డెప్త్గా వెళ్తున్నా. ఈ అపోస్తలులు మాట్లాడుతున్న భాష ఏంటి? గ్రీకు భాష, హెబ్రీ భాష. మీకు ఒక విషయం చెప్తానండి, వీళ్ళు మీలాగా ట్రైనింగ్ చేసిన వాళ్ళు కాదు, మీలాగా డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు కాదు. ఒకరేమో గలిలయ సముద్రంలో చేపలు పట్టేవారు, కొంతమంది ఏమో వలలు బాగు చేసుకునే వాళ్ళు, కొంతమంది ఏమో సుంకము వసూలు చేసేటువంటి వాళ్ళు. ఎవరి పని వారికి ఉంది, ఎవరి వృత్తి వాళ్ళకు ఉంది. వీళ్ళందరికీ పెట్టబడిన పేరేంటో తెలుసా? విద్య లేనటువంటి పామరులు. విద్య లేని పామరులు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చినటువంటి వారందరికీ ఏమర్థం అవుతుందంటే నా భాషతో మాట్లాడుతున్నాడు ఏంటి, నా భాషతో మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. మీరు ఒక ముస్లిం ఏరియాకి వెళ్ళారనుకోండి, లేదా ఒక ముస్లిం షాప్కి వెళ్ళారనుకోండి, వాడు హిందీలోనో ఉర్దూలోనో ఏదైనా వస్తువు క్యా హోనా అంటాడు. ఏం చెప్తారు మీరు? క్యా చాహియే అంటాడు. ఏమంటారండి మీరు? నై నై నై. నీకు వచ్చిన నై నై నై. లేకపోతే నువ్వు వస్తువు చూపిస్తావు. ఏం చూపిస్తావు? వస్తువు మాత్రం చూపిస్తావు కదా. నీ కంటికి కనిపించే వస్తువు అక్కడ లేదనుకోండి, ఏం చేస్తావు? వచ్చిరాని భాష మాట్లాడితే ఒళ్ళు చింతపండు అవుతుంది. పానీపూరి బండి దగ్గరికి పోతే ఆడలందరికీ హిందీ వస్తుంది. ఆడలందరికీ వస్తుంది హిందీ. ఏం చెప్పు? భయ్యా తోడా ప్యాజ్ దాలో. వాళ్ళకి వచ్చే భాష ఒకటే. ఏంటి? పానీపూరి బండి దగ్గరికి పోతే అనాల్సిన ఒకటే మాట ఏంటి? భయ్యా తోడా ప్యాజ్ దాలో. ఆ ఒక్క మాట వస్తే హిందీ అంత వచ్చినట్టేనా? మీరు ఆలోచించండి ఒకసారి. మరి అపోస్తలులుగా పిలువబడినటువంటి 12 మంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు తాను స్థాపిస్తాను, తాను కడతానన్నటువంటి సంఘాన్ని ఎలా నిర్మించబోతున్నాడు అనే దాని గురించి మీకు క్లారిటీ రావడానికి ఇదంతా చెప్తున్నా. ఇప్పుడు ఈ 12 మంది అపోస్తలులు మాట్లాడుతుంటే అక్కడికి ఎవరెవరు వచ్చారో ఇప్పుడు చూడండి. 9వ వచనంలో, 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? మీకు అర్థమైందా? వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏ భాషట? మనుషులు మాట్లాడే భాష అయితే కాదు ఇది. ఒకవేళ మనుషులు మాట్లాడే భాష అనుకుందాం, వీళ్ళు హెబ్రీలు కాబట్టి హెబ్రీ భాష మాట్లాడతారు. లేదు కొంతమంది గ్రీకులు కాబట్టి గ్రీకు భాష మాట్లాడతారు అనుకుందాం. మరి వచ్చినటువంటి వాళ్ళు ఓన్లీ గ్రీకులు హెబ్రీలేనా? ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎవరెవరు. పార్థీయులు 9వ వచనం,
పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపతోమియా, యూదయ, కపదుకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో ఏం చేస్తున్నారట? దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అన్య భాషలు మాట్లాడుతున్న వారిని ఈరోజు మనము, నాయనా నువ్వేం మాట్లాడావు అంటే, ఏం మాట్లాడాను? నాకు నా దేవునికే తెలుసు. మూర్ఖులారా, మీకేం తెలుసు నా దేవునితో మాట్లాడే భాష? చాలా సంఘాలలో, చాలా ప్రాంతాలలో, పెద్ద పెద్ద బహిరంగ సభలలో కొంతమంది మాట్లాడతారండి. ఏం భాష అది? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఈ 12 మంది అపోస్తలులు మాట్లాడితే ఎన్ని ప్రాంతాల వారు ఉన్నారో చూసారు? అక్కడ ఎన్ని ప్రాంతాల వారు ఉన్నారు లెక్క పెట్టారండి? లెక్క పెట్టలేదు కదా మీరు? ఇంచుమించుగా 16 నుంచి 18, 16 నుండి 18 భాషలు మాట్లాడేటోళ్ళు కాదు వాళ్ళు. మీకు ఒక విషయం చెప్తా, మీరు భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా మీకు? భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? పోనీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భాషలు మాట్లాడతారు? మన తెలంగాణలో కదా, తెలంగాణలో ఎన్ని భాషలు మాట్లాడతారు? పోనీ ఆంధ్ర తెలంగాణ అనుకోండి, ఎన్ని భాషలు మాట్లాడతారు మన దగ్గర? తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడేవారు ఉన్నారు, అవునా? ఉర్దూ మీకు కూడా తెలుసా, హిందీకి ఉర్దూకు దగ్గర సంబంధం ఉండదు, కానీ హిందీ వేరే, ఉర్దూ వేరే. కోయ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, డోంగిరి భాష మాట్లాడేవారు ఉన్నారు, లంబాడా భాష మాట్లాడేవారు ఉన్నారు. మన దగ్గరే, మన చుట్టుపక్కల మనతో కలిసి ఉండేటువంటి వారే 14 రకాల భాషలు మాట్లాడుతున్నప్పుడు 14-18 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఎన్ని దేశ భాషలు మాట్లాడతారో ఒక్కసారి ఆలోచించండి. ప్రాంతానికో భాష, మనిషికి ఒక భాష, పరిస్థితులను బట్టి వారు వేరే స్థలానికి వెళితే అక్కడ ఒక భాష. ఇలా ఇన్ని భాషలు ఒక మనిషి ఒకేసారి మాట్లాడగలడా? మాట్లాడగలడా అండి? మరి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? పైన వీళ్ళకు ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇది పైన, కింద రావాల్సిన మాట పైన వచ్చింది. ఏంటో చూద్దాం. 7వ వచనంలో, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ ఎవరట? గలలీయులు అంటే ఎవరో తెలుసా మీకు? గలలీయులు అంటే ఎవరండి? వీళ్ళ ఉద్దేశం ఎవరో తెలుసా? సముద్రంలో చేపలు పట్టుకునేటోళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళ భాష ఎట్లుంటుందండి? మీరు ఆలోచించండి ఒకసారి. కూలికి పోయేటువంటి భాష, తర్వాత ఏమంటారండి, ఒక ఎడ్యుకేటెడ్ భాష. అంటే కూలిపేటలందరూ చదువు రానోళ్ళని కాదు నా ఉద్దేశం, కానీ ఒక చదువు రానటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి మధ్యలో భాష ఎంత తేడా ఉంటుందండి? మనం అనుకుంటాం, వాడిని చూడగానే వీడు నిజంగా మోటోడా లేకపోతే చదువుకున్నాడా, వీని భాష ఏంట్రా బాబు అని అనుకుంటాం మనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఎలా ఉంది? ఒక మోటోడు మాట్లాడినట్టుంది కదా? లేదా? లేదా? చెప్పు యోహాన్, అట్లే ఉందా లేదా? ఎందుకు లేదు? నేను కొంచెం మోటు భాష మాట్లాడుతున్నా, కొంచెం మంచి భాష మాట్లాడుతున్నా, కాబట్టి మీకు అర్థం కావట్లేదు వీడు చదువుకున్నాడా మోటోడా అని. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరట? గలిలయులు కాదా అనుకుంటున్నారండి. సో అక్కడ ఇంచుమించు ఏం జరిగిందట? పేతురు చేసినటువంటి ప్రసంగాన్ని బేస్ చేసుకొని ఎంతమంది బాప్తిసం పొందారో ఒకసారి మనం చూద్దాం.
మీ అందరూ తెలుసు కదా ఎంతమంది? 3,000 మంది ఒక్క దినం అందే చేర్చబడ్డారు. ఆగిపోయింది అక్కడితోటి. తర్వాత 4,000 మంది, 5,000 మంది, దినదినము సంఘం ఏమైపోయిందో తెలుసా? విస్తరించిపోయింది. 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందట? 4వ అధ్యాయంలో ఏం జరిగింది? సంఘము విస్తరిస్తున్న క్రమములో సంఘానికి శ్రమలు ఎక్కువైపోతున్నాయి, సంఘంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి, సంఘంలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. 8వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘం అంతా ఏమైపోయిందంట? ఒక్కసారి హింసకు గురైపోయింది. 8వ అధ్యాయంలో చూస్తే ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు ఏం కలిగింది? గొప్ప హింస కలిగిందండి. 7వ అధ్యాయంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్ గా మనం చూస్తే 8వ అధ్యాయంలో సంఘానికి గొప్ప హింస కలిగింది. ఇక చెదిరిపోయే వారు ఏం చేశారట? అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి ఏమండి? ఇప్పుడు చూడండి, యెరూషలేములో సంఘము స్థాపించబడింది ఎప్పుడు? క్రీస్తు శకము 33లో. అవునా? దినదినము సంఘం ఏం చేయబడుతుంది? విస్తరిస్తూ ఉంది. ఎంత విస్తరిస్తుందో అంత ఖర్చులు పెరుగుతున్నాయి, అంత శ్రమలు కూడా పెరుగుతున్నాయి. పెరుగుతున్నటువంటి క్రమములో చెదిరిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారట? యూదయ మరియు సమరయ ప్రాంతాలకు వెళ్ళారు. వాగ్దానం ఏముందో తెలుసా? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు అన్నాడు కదా. సో ఇప్పుడు వాక్యం ఏమైపోయింది? యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చింది? యూదయకు మరియు సమరయకు వచ్చింది. వచ్చింది ఏంటిదండి? వాక్యమే. వచ్చింది ఏంటి? సంఘమే. యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘము ఎంతమందితో స్టార్ట్ చేయబడిందని చెప్పేవాడి? ఇప్పుడు 3,000 మందితో స్థాపించబడినటువంటి సంఘము. స్థాపకుడు ఎవరు దీనికి? పేతురా? సంఘానికి స్థాపకుడు ఎవరండి? క్రీస్తే కదా. ఇది మాత్రం అందరూ ఒప్పుకుంటారండి. క్రీస్తు శకము 33లో యెరూషలేములో స్థాపించబడిన సంఘానికి స్థాపకుడు క్రీస్తే. మరి యూదయ సమరయలో స్థాపించబడిన సంఘానికి స్థాపకుడు ఎవరు? అక్కడ ఫిలిప్పు కదా వెళ్ళింది సమరయ పట్టణానికి. మరి సంఘ స్థాపకుడు ఎవరు కావాలి అక్కడ? వచ్చిందా? పాయింట్కి వచ్చామా మనం? నిద్ర వస్తుందా? యెరూషలేములో స్థాపించబడిన సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే యూదయలో స్థాపించబడిన దానికి శిరస్సు ఎవరు? సమరయలో స్థాపించబడిన దానికి శిరస్సు ఎవరు? ఇప్పుడు మన ఫిలిప్పు కదా సమరయలో సువార్త ప్రకటించింది. ఇప్పుడు మన శిరస్సు ఎవరు కావాలి దీనికి? ఫిలిప్పు కావాలి కదండి. యెరూషలేములో వాక్యం ప్రకటించింది పేతురు కదా. మరి ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు కావాలి? పేతురు కావాలి కదా. క్రీస్తు ఎలా అవుతున్నాడు? మీ ఊర్లో ఒక ఆయన వచ్చి సంఘం స్థాపిస్తే అది ఎవరి సంఘం అవుతుంది? ప్రసాద్ గారు ఉన్నారా? వై సో మెనీ డినామినేషన్స్? సబార్డినేట్సే వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు శాఖలుగా విడిపోయినటువంటి వీళ్ళు మరి ఫిలిప్ ఆయన పేరు మీద సంఘం పెట్టుకోవాలి, పేతురు ఆయన పేరు మీద సంఘం పెట్టుకోవాలి. ఈయన ఎవరు? భారతదేశానికి ఎవరు వచ్చారండి? మన జూలై 3వ తారీఖు 2వ తారీఖు ఆయనది జ్ఞాపకార్థం చేశారు. గుర్తుందా? చేశారా మీరు? మీరు చేయలేదా? అసలు తోమా ఇండియాకు వచ్చే విషయం నమ్ముతారా మీరు? తోమా ఇండియాకు వచ్చారు కదా. ఇండియాకు ఆయన పంపించినప్పుడు ఇండియా ఎవరిది? ఇండియాలో స్థాపించబడిన సంఘాలు ఎవరివి? అందుకే ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా మీకు ఏముంటాయి అంటే సెయింట్ థామస్లు ఉంటారండి.
జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు సెయింట్ థామస్, సెయింట్ జాన్, సెయింట్ పీటర్, వీళ్ళందరి పేరు మీద కొన్ని సంఘాలు స్థాపించేసుకున్నారండి. ఎవరో తెలుసా? ఎవరు స్థాపించుకున్నారు? వాళ్ళ ఫాలోవర్స్. వాళ్ళని ఎవరైతే వెంబడించారో, వాళ్ళు ఎవరికైతే నచ్చారో వాళ్ళు వాళ్ళ పేరు మీద కొన్ని సంఘాలను స్థాపింపజేసుకున్నారండి. అసలు ప్రారంభ దినాలలో స్థాపించబడిన సంఘము ఎవరి చేత స్థాపించబడింది అంటే క్రీస్తు చేత. క్రీస్తు ఎన్నుకున్నటువంటి అపోస్తలులకు కేవలము బాధ్యతలు అప్పగించబడ్డాయి. మీరు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటిని కైకొనడని మీరు అందరికీ బోధించాలి. ఇది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మరి ఇంత ఖచ్చితత్వంగా యేసు ప్రభు వారు శిష్యులకు బోధిస్తే ఏమి జరిగిందో తెలుసా? పౌలు సువార్త ప్రారంభించడానికి మొదలుపెట్టిన దినాలలో ఆయన 9వ అధ్యాయంలో మార్పు పొందాడు. తెలుసా మీకు? దమస్కు పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? క్రైస్తవులను హింసించడం, ఆయన సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడండి. సంఘాన్ని హింసించడానికి వెళ్తుంటే క్రీస్తు ఆయనను పట్టుకున్నాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని చెప్పాడు. ఎవరు ప్రభు అంటే నువ్వు హింసిస్తున్నావు, యేసు నేనే అని చెప్పాడు. మొత్తానికి పౌలు ద్వారా దేవుడు సువార్తను ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? ఏ వాగ్దానం చేయబడిందండి పౌలుకప్పుడు? ఏమని చెప్పాడు యేసు ప్రభు? నేను నిన్ను అన్యజనులకు సాక్ష్యముగా నిన్ను పంపించబోతున్నాను అని చెప్పాడా లేదా? యెరూషలేములో పేతురు, యూదయ సమరయలో ఫిలిప్పు, తర్వాత బూదిగంతముల వరకు ఎవరండి? పౌలు. బూదిగంతముల వరకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి సాధనం ఎవరంటే పౌలు. ఈ పౌలు సువార్త ప్రకటించే క్రమంలో యేసు ప్రభు ముందే చెప్పాడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి, అవి మందను కనికరించవు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వారు తీసుకొని పోతారు చెప్పాడండి. అంటే ఒక నాయకుడు లేకపోతే మంద ఏమైపోతుంది? చెదిరిపోతుంది. కాపరిని కొట్టగా గొర్రెలన్నీ ఏమైపోతాయండి? చెదిరిపోతాయి. అందుకే గొర్రెలు దొంగతనం చేయడానికి వచ్చేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఎవరిని చంపేస్తారండి? కాపరిని చంపేస్తారు. తర్వాత ఒక లారీలోనో ఏదో ఒక దాంట్లో మొత్తం గొర్రెల మంద మొత్తం వేసుకొని పోతారు. సగం సగం తీసుకొని పోరు, మంద తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే కాపరిని ఏం చేశారు? వాళ్ళు చంపేశారు. ఇప్పుడు కొరింథీ పత్రికలోకి మనం వద్దాం. పౌలు రాసినటువంటి కొరింథీ పత్రికలో పౌలుకు వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? 1వ అధ్యాయం తీయండి. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తున్నాం మనం. వై సో మెనీ డినామినేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు ఇప్పుడు చెప్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. చదువుతారని గట్టిగా నేను వాటర్ తాగుతా. చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవడి మిమ్మల్ని గూర్చి గ్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చు. చాలండి. పౌలు ఈ లేఖ రాయడంలో ఆయన యొక్క ఇంటెన్షన్ చెప్తున్నాడండి. ఆయన బాధ చెప్తున్నాడు. ఆయన యొక్క ఆలోచన చెప్తున్నాడు. 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఎలా ఉండాలట? ఏకభావముతో మాటలాడవాలననియు
మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని ఏం చేస్తున్నాను, బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇక్కడ ఏదో సమస్య వచ్చింది. ఈ కొరింథీ పట్టణములో ఉన్నటువంటి సంఘములో ఏదో ఒక సమస్య తలెత్తింది. ఆ సమస్య ఏంటో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ పౌలు దాకా వెళ్ళింది ఆ సమస్య. మీకు తెలిసిన సమస్య ఏంటో? సంఘములో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లాన్ని పౌలు సాల్వ్ చేయడానికి వారికి సున్నితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ముందు మీరు ఏం కలిగి ఉండాలా? ఏకభావం కలిగి ఉండాలయ్యా. ఏదైనా సమస్య వస్తే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయకుండా ఒకరికొకరు సమాధాన పరుచుకోండి అని ఫస్ట్ ఆయన నిదానంగా స్టార్ట్ చేసి మెల్లగా ఏమంటున్నాడు తెలుసా? 12వ వచనానికి వచ్చేసరికి, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడేమో నేను అపోల్లో వాడను, మరి ఒకడేమో నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అసలు ఈ గొడవలంతా ఏంటో తెలుసా? టీములుగా చేసుకున్నారండి. టీములు ఏర్పడ్డాయి. ఒక టీం ఏమంటుందంటే మాది ఎవరి టీము? మాది పౌలు గారి టీము. ఇంకొక ఆయనేమో అపోల్లో టీము, ఇంకోటేమో పేతురు టీము. కేఫా అంటే ఎవరండి? ఇంకొక ఆయనేమో క్రీస్తు టీము. పాపం, క్రీస్తుని ఎక్కడేశారు తెలుసా? ఎందుకంటే వీళ్ళకు క్రీస్తు ఎవరో అర్థమయ్యే స్థితిలో లేరు. వీళ్ళు ఎవరు? కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఇప్పుడు ఎవరు హైలైట్ గా కనబడుతున్నారంటే పౌలు కనిపిస్తున్నాడండి ముఖ్యంగా. ఎందుకంటే మాకు వాక్యం చెప్పింది, మాకు సువార్త బోధించింది, మమ్మల్ని క్రీస్తులో నడిపించింది ఎవరట? పౌలు. కాబట్టి మాకు పౌలు తప్ప ఎవరు తెలియదు, ఎవరితో మాకు సంబంధం లేదు. మా పౌలు అన్న చెప్తే వింటాం, ఏసన్న చెప్పినా వినము, ఏ అన్న చెప్పినా వినము. మాకు చెప్పింది ఎవరండి? మా పౌలు అన్న చెప్తే వింటాం. మా బాస్ ఎవరు ఇప్పుడు? పౌలు గారు. రెండవ టీం ఏమంటుందట? ఈ ఈ కొరింథీ పట్టణములోనే మీకు అపోస్తల కార్యంలో మీరు చదివినప్పుడు అక్కడ అపోల్లో అనబడినటువంటి ఒక విద్వాంసుడు ఎక్కడున్నాడు? కొరింథీ పట్టణంలో ఉన్నాడు. మీరు 18వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యంలో 18, 19 అధ్యాయంలో ఉంటాడు. సో ఇక్కడ ఈ అపోల్లో అనబడినటువంటి విద్వాంసుడు కొంతమందిని సువార్తలోనికి లేదా క్రీస్తులో నడిపించాడు. ఇక కొంతమందికి పేతురు గారు బోధించారు, కొంతమందికి క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు చెప్పండి అయ్యా, కక్షలు, క్రోధాలు, ఈ సంఘాల విభజనలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మనము మీకు ఇచ్చిన పేపర్లో 606 అనేది ఉంది. 606లో కాదు, క్రీస్తు 56లోనే స్టార్ట్ అయింది. కొరింథీ సంఘములోనే ఈ సంఘాల యొక్క విభజన అనేది ఆ రోజులలోనే స్టార్ట్ అయింది. అందుకే అన్నాడు, మీలో కక్షలు లేక ఏముండదట? కక్షలు లేక మీరందరూ ఏకభావముతో ఏక తాత్పర్యముతో మీరు ఉండాలి అని పౌలు ఆనాడే వారికి తెలియజేశాడు. అయితే ఇక దీని గురించి చాలా వివరంగా చెప్పుకుంటూ పోతే కొరింథీ సంఘములో వచ్చినటువంటి సమస్య ప్రతి సంఘములో స్టార్ట్ అయింది. పౌలు ఏమంటున్నాడు కింద 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈనాడు చాలా మంది చెప్పేటువంటి మాటలు ఏంటో తెలుసా? డైరెక్ట్ గా నేను టాపిక్ లోకి వస్తా. మా సంఘము మొదటి నుంచే ఉన్నటువంటి సంఘం. ఇన్ని శాఖలు బయలుదేరడానికి కారణం ఏంటంటే మాది మొదటి సంఘం. మీరు చూస్తే ఆ కన్యాకుమారి, కేరళ, తమిళనాడు ప్రాంతాలలో భారతదేశములో మొట్టమొదట అడుగుపెట్టినటువంటి సువార్థికుడు ఎవరనే చెప్పానండి ఇందాక.
తోమా గారు అని చెప్పాను కదా. సో ఇప్పుడు తోమా తిరిగినటువంటి ప్రాంతాలలో కొన్ని చర్చెస్ నిర్మించబడి ఉన్నాయి. తోమా భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన చర్చిలేం కట్టలే, ఆయన చర్చిలు ఏమి నిర్మించలేదండి. చర్చికి ఆకారం ఉండాలనేటువంటి ఆలోచన ఆ రోజు లేదు. ఆయన వచ్చి కట్టినటువంటి చర్చెస్ ఏంటో తెలుసా? ఇప్పుడు సంఘాలంటే ఏంటి చెప్పండి మీ భాషలో? నేను స్టార్టింగ్లో చెప్పాను సంఘం అంటే ఏంటి. సంఘం అంటే నిర్మాణమా? ఇలా సంఘం అంటే చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా? తోమా భారతదేశానికి వచ్చి ఇగో కేరళలో ఈ చర్చి కట్టాడు, తమిళనాడులో ఈ చర్చి కట్టాడు, కన్యాకుమారిలో ఈ చర్చి కట్టాడు, ఇగో ఈ సిలువ తోమా వేసింది, ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఏదో ఒక ఆకారాన్ని చూపించి ఒక రాయిని చూపించుకో ఇది తోమా చేసింది. తోమా భారతదేశానికి చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పేద ప్రజలకు సువార్త ప్రకటించాడు. పేద ప్రజలకు సువార్త ప్రకటించాడు. నాకు తెలిసినంత వరకు తోమా భారతదేశానికి వచ్చే సమయానికి ఈ స్వస్థత వరాలన్నీ ఆగిపోయాయి. ఇది ఏ చరిత్రకారుడు రాయలేదు, చెప్పలేదు. ఎందుకంటే పౌలు సువార్త ప్రకటించే కాలంలోనే తిమోతికి చెప్పాడు, నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం తాగు, ద్రాక్షరసం తాగు అన్నాడు. అవునా? సో స్వస్థతలు అనేవి నిలిచిపోతాయని ఇదే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు రాయబడింది కదా. భాషలైన నిరోధకమైపోతాయి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది వెళ్ళిపోతుంది, చెప్పాడా లేదా? సో మరి భారతదేశానికి తోమా 52, 57 మధ్య కాలంలో వచ్చినప్పుడు, క్రీస్తకము 52 నుంచి 57 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నప్పుడు అప్పటికే స్వస్థతలు అనేవి ఏమైపోయాయండి? నిలిచిపోయాయి. స్వస్థతలు ఏమైపోయాయండి? నిలిచిపోయాయి. నిలిచిపోయినా సరే క్రీస్తు కొరకు హతసాక్షి కావాలని ఆయన నిర్ణయించబడింది కాబట్టి ఆయన భారతదేశంలో ఒక రాజు ద్వారా పిలిపించబడి నిర్మాణము ఒక విచిత్రమైన కట్టడం కట్టాలనుకుంటే అతడేమో కట్టడం కట్టకుండా ఏం చేశాడంటే పేద ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. వారిని ఆత్మీయతలోనికి లేదా క్రీస్తును వారికి పరిచయం చేసి దేవునిలో నడిపించేటువంటి కార్యక్రమాన్ని అతను చేపట్టాడు. ఎప్పుడు ఇది? క్రీస్తు శకము 57లో. ఈ పత్రిక రాయబడినటువంటి కాలానికే పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీలో ఒకడేమో పౌలు వాడని అంటున్నాడు, మరి ఒకడేమో అపుల్లో వాడని అంటున్నాడు, మరి ఒకడేమో కేఫా వాడని అంటున్నాడు, మరి ఒకడేమో క్రీస్తు వాడని అంటున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎందుకు ఇన్ని శాఖలుగా సంఘము విడిపోయింది? దానికి ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్య కారణం చెప్తా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చిందండి? మోషేకిచ్చి నీవు వెళ్ళి ప్రజలతో ఇలాగ బోధించు అన్నాడు. అది మొదటి శకం అనుకుందాం, మొదటి తరం అనుకుందాం. మోషే వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మోషే అనంతరం ఎవరు వచ్చారండి? యెహోషువ, కాలేబులు వచ్చారు. అవునా? సో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటా అని చెప్పాడు. యెహోషువ ఇశ్రాయేలు నడిపించే క్రమములో ఆయన ఒక మాటని వదిలేశాడు. 24వ అధ్యాయం ఏమన్నాడు చెప్పండి? మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని ఉన్నటువంటి దేవతలు సేవిస్తారో, లేకపోతే మీకు నచ్చినటువంటి ఏ దేవతలు సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు ఏమైపోయిందో తెలుసు. అప్పటికే వాళ్ళ పిచ్చి ముదిరిపోయింది. కారణం ఏంటంటే మోషే కాలము నుండి యెహోషువ కాలానికి వచ్చేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి, ప్రజల మనస్తత్వాలు మారిపోయాయి. మీకు తెలుసా, ఒక తరము గతించిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇందాకే మేము వచ్చేటప్పుడు అనుకున్నాం, టీవీలో సీరియల్ చూసే జనరేషన్ పోయింది. ఇప్పుడు ఏ జనరేషన్ నడుస్తుందమ్మా? ఆడపిల్లలకు బాగా తెలుసు. యూట్యూబ్ జనరేషన్ నడుస్తుంది. ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఆ రీల్స్ చేసే పనిలో,
లేకపోతే షార్ట్స్ చేసే పనిలో, కుకింగ్ చేసే పనిలో, ఇన్స్టాగ్రామ్లలో, తర్వాత ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, వీటిలలో బిజీ అయిపోయారు. టీవీ సీరియల్ చూసేంత సినిమా లేదు. ఇంకా జనరేషన్ ఏమైపోయింది? మారిపోయింది. అంటే కాలం మారుతున్నా కొద్దీ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. మనుషుల యొక్క స్థితిగతులు కూడా మారుతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజము ఎప్పుడు నిజంగానే ఉంటుంది. నిజం అనేది ఎప్పటికీ మారదండి. మారుతుందా? మారుతుందా అండి? మారదు కదా. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇక క్రీస్తు శకము 33లో స్థాపించబడినటువంటి ఈ సంఘము 2024కు వచ్చేసరికి ఎన్ని లక్షల సంఘాలుగా మారిందో తెలుసా? ఇప్పుడు శాఖలు ఎందుకు వచ్చాయో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మళ్ళీ చెప్తా. ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టు ఉంది. ఇది చెట్టు అనుకోండి. ఈ చెట్టుకు ఏముంటాయండి? కొమ్మలు ఉంటాయా? బ్రాంచెస్. దాన్నే డినామినేషన్స్ అంటాం మనం. అవునండి. ఇప్పుడు నాకు చెట్లు గీయరాదు, కానీ ఒక చెట్టు అనుకోండి ఇది. అవునా? ఈ చెట్టుకు ఇవన్నీ చెట్లు కొమ్మలు ఉన్నాయి. సో ఈ కొమ్మ ఇటు వెళ్ళింది, ఈ కొమ్మ ఇటు వెళ్ళింది, ఈ కొమ్మ ఇటు వెళ్ళింది, ఈ కొమ్మ ఇటు వెళ్ళింది. జాగ్రత్తగా వినాలి. ఒక చెట్టుకు కొన్ని కొమ్మలన్నీ బయటికి వెళ్ళాయి. అది మంచి మామిడి పళ్ళ చెట్టు, మంచి మామిడి పళ్ళ చెట్టు. అది ఒక కొమ్మ, నేను ఎడం వైపు ఉన్నా కాబట్టి నేను పుల్లటి కాయలు కాస్తా. ఒక కొమ్మ నేను కుడివైపు ఉన్నా కాబట్టి నేను తీయటి కాయలు కాస్తా. ఒక కొమ్మ నేను తూర్పు వైపు పడమ వైపు ఉన్నా కాబట్టి నేను చేదు కాయలు కాస్తా అని ఒక చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు రకరకాల రుచులు కలిగినటువంటి పండ్లను ఇస్తుందా? అందరూ చెప్పాలి సమాధానం. ఎస్ఆర్నో. ఒక చెట్టు దాని వేరు ఏదైతే ఉందో, దాని కాండం ఏదైతే ఉందో, దాని కొమ్మలు ఎన్ని రకాలుగా విడిపోయినా అది ఇచ్చేటువంటి ఫలం మాత్రము ఒక్కటే. మరి ఇన్ని రకాల రుచులు ఇస్తున్నటువంటి పండు ఏ చెట్టు నుంచి వచ్చిందో చెప్పాలా మీరు? రకరకాల ఫలాలు ఇస్తుంది ఒకటే చెట్టు. ఇది ఏమైందో తెలుసా? అంటు కట్టింది. వెరీ గుడ్. ఎస్, అంటు కట్టబడినటువంటి చెట్టు అంటే దాని నా భాషలో ఏంటో తెలుసా? సంకర జాతి చెట్టు. ఇది ఒరిజినల్ కాదు, ఇది మిక్స్డ్. ఏనా క్లారిటీ వచ్చిందా? ఇన్ని శాఖలుగా ఎందుకు విడిపోయిందంటే ఇవన్నీ ఏ చెట్లండి? సంకర జాతి చెట్లు. ఇవన్నీ వేరులో నుండి ఎదిగినటువంటి ఈ చెట్టు, ఒకటే ఫలాలు ఇవ్వాల్సినటువంటి ఈ చెట్టు రకరకాల ఫలాలు ఇస్తుందంటే ఇది అంటు కట్టబడింది, అనగా మధ్యలో ఇంకొకటి వచ్చి చేరింది. ఆ మధ్యలో చేరడం వల్లనే ఇన్ని శాఖలు. హైబ్రిడేగా. మీకు అర్థమైపోయింది, నేను చెప్పాల్సిన పని లేదు. ఒరిజినల్ చెట్టు ఏదో చెప్పండి. ఇప్పుడు ఒరిజినల్ చెట్టు ఏదండి? అందరు చెప్పాలి. ఒరిజినల్ చెట్టు ఏది? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ అంతరాత్మలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏ పేరు మీరు పెట్టుకున్నా అదంతా కూడా సంకర జాతి చెట్టే. అది హైబ్రిడ్ చెట్టే. ఎందుకంటే దాని వేరులో నుండి పైకి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఏం చేశారంటే వేరొక చెట్టుతో అంటుకట్టారు. ఒకప్పుడు మీ ఇండ్ల ముందు, లేదా ఇప్పుడు మీ ఇండ్ల ముందు మీరు తిని పడేసినటువంటి జామ గింజలో, మామిడి గింజలో ఒక చెట్టు మొలిసింది అనుకోండి, దాన్ని మీరు ఏమంటారు తెలుసా? న్యాచురల్ గా మా ఇంటి ముందు మొలిసిందండి, ఇది సహజ సిద్ధమైనటువంటి చెట్టు అంటాం. మీరు మార్కెట్లో జామకాయలు చూస్తున్నారా? తైవాన్ జామ్ అని విన్నారా మీరు? ఒక్కటి ఇంత సైజు ఉంటుంది. తైవాన్ జామ పేరు విన్నారా?
ఒక్కటి ఇంత సైజు ఉంటుంది. నీ ఇంట్లో ఎరువులేసి పెంచిన చెట్టు ఇంత లావు కాదు కాయ, కానీ ఇది ఎందుకు ఇంత లావు అయింది? దీని హైట్ ఎంత ఉంటుందో తెలుసా? నా మోకాలు అంత ఉంటుంది. ఈ తైవాన్ జామ చెట్టు ఇంతే ఉంటది. మీరు ఇంకోటి చెప్తా, ఆంధ్ర చేయకపోతే మీకు బొప్పడి చెట్లు కనిపిస్తాయి. ఒకప్పుడు మీ ఇంటి ముందున్న బొప్పడి చెట్టు ఇంత ఎత్తుగా ఉండేది. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అయ్యా ఒక బొప్పడికాయ ఏరాదయ్యా, బొప్పడి పండు ఏరాదయ్యా అంటే గడబెట్టి కోసి అది కింద పడకుండా జాగ్రత్త పట్టుకోమ్మా, పగిలితే మళ్ళీ తినలేవు, దాని రుచి పోతుంది, వేస్ట్ అయిపోద్దని ఎంతో జాగ్రత్తగా తెంపించినటువంటి ఆ బొప్పడి పండును ఇప్పుడు మీరు ఏ ఏరియాలో చూసినా కుప్పలు కుప్పలుగా బొప్పడి పండ్లు ఉంటున్నాయి. ఏం డెవలప్ అయింది ఇక్కడ? హైబ్రిడ్ డెవలప్ అయింది. ఈ చెట్లు ఎంత ఉంటాయో తెలుసా? మీరు ఆంధ్రా పోతే ఇంతే ఉంటాయి, కానీ దాని నిండా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, హైబ్రిడ్ సంఘాలలో సభ్యులు ఎలా ఉంటారండి? హైబ్రిడ్ సంఘాలలో సభ్యులు ఎలా ఉంటారు? గుత్తులు గుత్తులుగా ఉంటారు, గుంపులు గుంపులుగా ఉంటారు, లక్షలలో ఉంటారు. ఒరిజినల్ గా ఉన్నటువంటి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ట్రీ అది ఎప్పటికీ కదల్చబడదండి. దీనికి ఇంకొక లాజిక్ కూడా చెప్తా, ఇంకొక విషయం కూడా చెప్తా. పునాది నుండి గట్టిగా ఉన్నటువంటి చెట్టును పెకిలించాలంటే జేసీబీలు పెట్టి తీయాలి. అదే మధ్యలో పెట్టినటువంటి హైబ్రిడ్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఒక కాపు కాగానే వాటిని ఏం చేస్తారండి? తీసివేసి మళ్ళా అంతా చదును చేసి మళ్ళా కొత్త కాపు వేస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏది హైబ్రిడో, ఏది పర్మనెంటో, ఏది క్రీస్తు సంఘము, ఏవి క్రీస్తు సంఘాలు కావో ఈ ఒక్క ఉదాహరణ మీకు సరిపోతుందని నేను అనుకుంటున్నా. సరిపోయిందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సరిపోయిందా? వెరీ గుడ్. ఇంకొక ఉదాహరణ చెప్తా, నాన్న ఉదయ్ కదా, ఉదయ్ నువ్వేం చదువుకున్నావు? బీటెక్. ఉదయ్ బీటెక్ చదివాడు ఇప్పుడు. సో ఉదయ్ బీటెక్ చదవడానికి డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీ డాడీ ఆయనకు 18-19 ఏళ్ళు రాగానే తీసుకెళ్లి బీటెక్ లో జాయిన్ చేశారు. అన్నా నీకు 18-19 ఏళ్ళు డైరెక్ట్ బీటెక్ జాయిన్ చేశారా? ఉదయ్ ఒకసారి నిలబడ్డానా? నువ్వు బీటెక్ చేయాలంటే ఏం చదవాలా? మీరు అందరు ఫామ్ లో ఉన్నారు బాగా. సో ఇప్పుడు ఈయన బీటెక్ చదవాలంటే ఫస్ట్ క్లాస్ చదివితే సరిపోదు. ఫస్ట్ క్లాస్ ఒక్కటి చదివి డైరెక్ట్ గా బీటెక్ పోతుంటే సరిపోదండి. ఈయన బీటెక్ చదవాలంటే ముందు 12 పాస్ కావాలా, అవునా? 12 కూర్చో, 12లోకి పోవాలంటే 10 పాస్ కావాలా, 10లోకి పోవాలంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు బాగానే బీటెక్ అని చెప్తున్నాడు కదా. బీటెక్ వెళ్ళడానికి 1వ తరగతి నుంచే వెళ్ళాడు కదా. నీ 1వ తరగతి పుస్తకాలు ఆడున్నాయి? నీ 1వ తరగతి చదివిన పుస్తకాలు ఎక్కడున్నాయి? ఎందుకు తెలుసా? నువ్వు ఏమైపోయావంటే నేను ఎత్తుకు ఎదిగిపోయాను, ఇంకా నాకు ఈ బాల శిక్షతో పని లేదు అనుకుంటున్నాడు. కానీ ఈ బాల శిక్షే, ఈ ఫస్ట్ క్లాస్ బుక్సే నీకు లేకపోతే ఈరోజు నువ్వు కలెక్టర్ అయ్యేవాడి కాదు, లేదా ఇంజనీర్ అయ్యేవాడి కాదు, లేదా డాక్టర్ అయ్యేవాడి కాదు. ఇది నీకు పునాది. ఈ పునాది మీద కట్టబడినటువంటి నీవు కొమ్ములు వచ్చిన తర్వాత ఏమంటున్నావు తెలుసా? నాకు 1వ తరగతి పుస్తకం ఏం పని అండి, నేను ఎప్పుడో చదివి చింపి అవతల పారేసిన అంటున్నావు. చదివి చింపి అవతల పారేయడానికి అది నీ జీవితం, పేపర్ కాదు అది. ఈనాడు క్రీస్తు సంఘం అంటే అందరికి లోకం అయిపోయిందండి. మీకు ఎంత పెయిన్ ఉందో నాకు తెలియదు, కానీ ఆ క్రీస్తు సంఘమును స్థాపించడానికి క్రీస్తు రక్తాన్ని చిందించాడన్న విషయం మర్చిపోతున్నారు. ఆ క్రీస్తు సంఘాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడన్న విషయం మర్చిపోతున్నారు.
ఆ క్రీస్తు సంఘము అభివృద్ధిలోనికి వెళ్ళి సకల దేశాలకు వెళ్ళడానికి, ప్రపంచమంతా వ్యాపించడానికి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇవాళ ప్రతిోడు బైబిల్ పట్టుకొని నాకు మా సంఘం గొప్ప అండి. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఎందుకు ఎన్ని శాఖలు ఏర్పడ్డాయంటే మన ఇష్టానుసారంగా మనుషులు కల్పించిన పద్ధతులను మనము దైవోపదేశములని బోధిస్తున్నాం కాబట్టి ఎవరికి నచ్చిన సంఘం పేరు వాడు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా వేరే సంఘాల వారు ఉంటే దయచేసి అపార్థం చేసుకోకండి. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు సంఘము అనేది క్రీస్తు చేత కట్టబడినటువంటిది. మీకు ఇవ్వబడినటువంటి దాంట్లో 660 సంవత్సరములోనో 606 సంవత్సరములోనో అనగా 7వ శతాబ్దంలో క్యాథలిక్ సంఘం స్థాపించబడిందని మనకు చరిత్ర చెప్తుంది. అంతకంటే ముందే 1వ శతాబ్దములోనే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని పౌలు అడిగాడండి.